అందరికీ నమస్తే అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముందుగా మహాశివరాత్రి రోజున ఆదివారము మాఘపాదివారం అన్నమాట. మాఘపాదివారం చివరి ఆదివారం అన్నమాట. అందువల్ల నేను సూర్యనారాయణ స్వామికి పైన ముందుగా దీపం పెట్టుకున్నాను. పైన సూర్యనారాయణ స్వామి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న శివయ్యకి ఇలా పంచామృతాలన్నీ రెడీ చేసుకున్నాను అన్నమాట. పంచామృతాలతోటి మా ఇంట్లో ఉన్న శివయ్యకి శివుడు పార్వతీని ఇలా పెట్టుకొని నేను మా ఇంట్లో అందరివి కలిపి ఇలా శివయ్యని అభిషేకించుకున్నామండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని శివయ్యకి ఇలా ఓం నమః శివాయ అనుకుంటూ పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. గుడిలో అయితే మనం అన్నీ తీసుకెళ్తాం కానీ లోపల పంతులు గారు చేస్తారు. అదే మన ఇంట్లో శివయ్య ఉంటే ఇలా శివలింగానికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా అన్నీ వేసుకొని పూజ చేసుకున్నాను. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదన్నమాట. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా పలహారం చేయొచ్చు, లేదంటే ఏదైనా టిఫిన్ తినొచ్చండి. లేదా అలా ఓపిక లేని వాళ్ళు మధ్యాహ్నం అన్నం తినేసి రాత్రికి టిఫిన్ అయినా చేయొచ్చు అన్నమాట. ఇలా మహాశివరాత్రి రోజు ఎలా వీలైతే అలా ఉపవాసం చేసి శివయ్యకి ఇలా దీపం పెట్టుకొని కనీసం ఇలా దీపమైనా సరే పెట్టుకొని ఇలా దండం పెట్టుకుంటే చాలు. శివయ్యకి పువ్వులు వేసి మహాశివరాత్రి చాలా పర్వదినం అన్నమాట. నేనైతే ఈరోజు శివదేవుని కథ కూడా చదువుకున్నానండి. శివదేవునికి అష్టోత్తరం చదువుకొని శివదేవుని కథ పుస్తకం ఉంటుంది కదా, అది కథలు చదువుకున్నాను అన్నమాట. అష్టోత్తరం చదువుకొని శివయ్యకి శివ పూజ చేస్తున్నాను. భుజంగభూషణాయ నమః, భర్గాయ నమః, గిరిధన్వినే నమః, గిరిప్రియాయ నమః, కృత్తివాససే నమః, ఓం పురారాతే నమః, భగవతే నమః, ప్రమదాధిపాయ నమః, మృత్యుంజయాయ నమః, సూక్ష్మతనవే నమః, జగద్వాపినే నమః, జగద్గురవే నమః. శ్రీ శివదేవుని కథ. ఓ భక్తులారా, తెలుగుదేశమును ఒకానొక గ్రామములో బీదవాడుగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండు. రాజేశ్వని ఆ వధువు పెళ్లియాడి కాపురం చేయుచుండు. కొంతకాలమునగా దంపతులు కుమారుడు కుమార్తె పుత్రుని పేరు సదాశివుడు, పుత్రుకి పేరు దాక్షాయిని. బీదవాడు ఒకటి చేత శివయ్య భిక్షాటం చేసుకొనుచు భార్య పుత్రులను పోషించుకు. ఇలాగను కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పాను: మనం ఈ దరిద్రావస్థ భరించలేకపోతున్నాం. నీవు తిరుపతి పుణ్యక్షేత్రములకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ శ్రమపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ముసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడుగుగా, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళుచున్నాడు శివయ్య విధంగా చెప్పడం ప్రారంభించాను. మహానుభావ, కనిపిస్తున్న పల్లి అయిన గ్రామము చాలా బీద కుటుంబకు ఇద్దరు పిల్లలు భార్య కలరు. సంపాదించిన చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరని చెప్పగా ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇట్లని, ఓయి వెరినాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోని సకలేశమిచ్చు వ్రతకదొక్కటి చెప్పేదని శ్రద్ధగా ఆలకింపమని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష ఆ దేవుని కథయో చెట్టు నీడను కూర్చొని వివరింపము స్వామి అని వేడుకొనను. బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించాడు. వంగదేశమును పాలించుచున్న సోరసేన మహారాజు గుణవంతులైన పుత్రి కలదు. బాలామని పేరు సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదే పూజలు చేయించు ఈ విషయం యజ్ఞవల్క మహాముని భార్యకు మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతినికి సోమవారత మహత్యం వివరించడం సోరసేన మహారాజు పట్టణములకు బయలుదేరి వ్రత విధానం సీమంతినికి తెలియచేసి వెడలిపోయిన. నాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించు సదాశివుని పూజించుచు సదా చదువుచు దినదిన ప్రవర్తమాన మగుచుండెను. అట్లుండగా అంగదేశముని ఇంద్రసేనుడు మహారాజు రాజ్యపాలనం చేయుచుండెను. ఆ రాజునకు చంద్రాంగను కుమారుడుగా చిన్నవాడు సకల విద్యను నేర్చుకుని పెండ్లియుడికి వచ్చి చంద్రాంగతుడు వివాహం చేయవలని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున మంత్రి పురోహిత సామంతుల్లో యువరాజైన చంద్రాంగని ఎచ్చటనైనా తగిన చున్నదాన్ని చూడమని దేశాలకు పంపిన. వారు అనేక దేశములు తిరిగి కడకు వంగదేశ పడమ సూరసేన మహారాజు పట్టణంలోకి చేరిన. రాజును సీమంతుని కుమార్తెను కలదని
పరిచారక వలన తెలుసుకొని రాజు దర్శనములకే ఆస్థానకు అంత రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమను వచ్చిన పని ఏమిటని అడిగాను. మహారాజా మాది అంగదేశము. ఇంద్రసేన మహారాజు చంద్రాంగదుని కుమారుడికి అతను తగిన కన్యను గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నముకు శ్రీమంతిని దేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజా చిత్రపటమని చూపించిన రాజు చిత్రపటం కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి వివాహ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేసిన. వివాహమైన కొంతకాలానికి ఒక రోజున చంద్రాంగదు వినోదపు చెలికాడంతో యమునా నదీ తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రాంగదుడు నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకొని పోయింది. తక్షకుడు చంద్రాంగదుని చూచి ఎవరు నీవు అని అడిగి ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చితరని అడుగుగా మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోచుండగా మాకు చిక్కటి వల్ల తమ యొద్దకు తీసుకొని వచ్చితమని నాగకన్యలు పలికిరి. అంత నా తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాంగదుని వృత్తాంతం తెలుసుకొని ఇతడు సామాన్యుడు కాడు. తన ధర్మపత్ని శ్రీమంతిని దేవి ఆమె శివదేవిని ఆరాధించచ్చు. సోమవారత ప్రభావము గల మహాపతివ్రత. అందులో ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణములు విడుకో మీకు చిక్కుడు వల్ల అతడు ఏ విధమైన ప్రాణాపాయములు కలగలేదని నాగకన్యలు చెప్పాను. ఈ సంభాషణంతయు వినిచిన చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసానంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యం కలుగజేసి తన వద్ద ఉన్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియచేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ శ్రీమంతినీదేవి తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదం చెలికాండతో పాటు తన భర్త కూడా మరణించి ఉండినని తలపోసి పరిపరి విధాలు విచారిస్తూ ఓ శివదేవ తల్లి పార్వతి, నేను విడివక ఆచరిస్తున్న సోమవ్రతము యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా జగజ్జనని లోకమాత అయిన పార్వతీదేవి స్వప్నంలో కనిపించి అమ్మా నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకము, సజీవుడిగా ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చినని చెప్పి అంతర్ధానమయ్యాను. అంతలో ఆమె మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యంలో వృధా కావని మనస్సును ధైర్యం చేసుకొని యథాప్రకారంగా సోమవారతం చేస్తుండగా దివ్య ప్రభావంగా మనుతో చంద్రాన్ దేశమునకు తిరిగి వచ్చాను. ఇంద్రసేన మహారాజు కుమారుని రాకకు సంతసించి జరిగినంతయు తెలుసుకొని శుభవార్త సూరసేన మహారాజును తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడు, మహిమగల మనులతో తిరిగి వచ్చినని కబురింపి శుభముహూర్తమున శ్రీమంతిని దేవికి చంద్రాంగదునికి వైభవపేతంగా పట్టాభిషేకం చేశాను. శ్రీమంతిని దేవి చంద్రాంగదును తన దేశ ప్రజలకు సోమవార్త ప్రభావముల గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనం చేయుచుండేది. శ్రీమంతిని దేవి తన సోమవారతం మహిమ వలన ఐదో తనం కాపాడుకోగలిగింది ప్రజలంతా భావించి తాము కూడా సోమవారతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉండినని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా సోమవారతం చేసినడన నీకును సకలైశ్వరులు కలిగినని చెప్పగా అంత శివయ్య అమితానందం ఉంది. మహాపురుష, ఆ వ్రతమేట్లు చేయవలనో చెప్పవలసిందిగా కోరినందుకు ఆ బ్రాహ్మణోత్తముడు ఈ విధంగా చెప్పసాగిన. సోమవారం రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగులు ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవునికి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి మారేడు దళంతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ నైవేద్యంగా కలిపి శివదేవునికి వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకొని సేవించాలి. ఇలాగను 3 సోమవారం భక్తి శ్రద్ధలతో పూజించినలా సిరి సంపదలు కలిగి మనస్సులోని కోరికలు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడని కడునిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని కానక ఆహా మహానుభావుడే నా పాలిటి దేవుడు నా అవసరం చూచి నాకు ఈ ఉపదేశం చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతయో భార్యకు తెలియపరిచి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలు శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్ళకు ధనగర్వంచే వ్రతం చేయడం మానివేసినారు. శివదేవుని కోపం వచ్చి వీరి గర్వం మనసవల్లనే మరీ దరిద్రులుగా చేశాను. దరిద్ర దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటన గ్రామానికి వెళ్ళి యాచించగా ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవారం చేసుకుంటున్నాం, వీలు లేదు అన్నారు. అయ్యో సోమవారం మర్చిపోయినందుకే మాకు ఈ గతి పట్టినది, చాలా అపచారం చేసినాము అనుకొనుచు ఇంటికి వెళ్ళి సంగతి భార్యకు కూడా జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. ఇక గత్యంతరం లేక శివయ్య పిల్లలతో సహా నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను కూడా మినుటకు రమ్మని పిలిచాను. నేను కథ కూడా వినడం చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్త యొక్క శివయ్య ఓసి పిచ్చిదాన, శివదేవుని పూజ మరచినావు, కథ కూడా విననన్నావు,
ఉన్నావు. నేను బీదవాడనైతే, నువ్వు అందురాలవైతే కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలేసుకోమని గట్టిగా మందలించాడు. భార్య అలాగును చేసి స్నానమాడి సోమవారతం ఆచరించి ప్రసాదములు కంట్లకద్దుకొని సేవించిన వెంటనే నేత్రములు కనిపించినవి, పోయిన ఐశ్వర్యం కూడా కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారం నాడు దంపతులతో పాటు గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు ధర్మములతో పూజిస్తూ సకల ఐశ్వర్యంతో తొలతూగుతున్నారు. కాబట్టి సోమవార వ్రతం శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములను పరమందు మోక్షమును పొందగలరు. ఈ కథ వినిన వారికి చదివిన వారికి సదాశివుడు సకలైశ్వర్యములను ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించెను. శివదేవుని కథ సమాప్తం. మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గజానాయన మంగళం, షడానాయన మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేద్దినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిరి పాదాలకిది నీరాజనం, పుణ్య భాగ్యాల రాశి ఆ సింహమధ్యక రత్న నీరాజనం, బంగారు తల్లికిదే నీరాజనం, శుక్రవారం నాడు శుభములసగే తల్లి శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం, శృంగేరి పీఠముల సుందరాకారిణి శారదామాయికిదే నీరాజనం, అంబా నీకిదిగో మంగళం, త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం.